హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవేస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకి ఒక ఈవినింగ్ అయితే స్నాక్స్ చేయిస్తున్నానండి. సో అదేంటంటే మనం ఇడ్లీ రవ్వతో ఇడ్లీని అయితే ప్రిపేర్ చేస్తాం కదా. సో దానికోసం మనం మినప్పప్పుని నానబెట్టుకుంటాం కదా. సో మినప్పప్పు అలాగే అటుకులు కొద్దిగా అన్నం మొత్తం గ్రైండ్ చేసేసి మనం ఇడ్లీ రవ్వకైతే మిక్స్ చేసేసి ఇడ్లీని అయితే ప్రిపేర్ చేస్తాం కదా. సో అది కొద్దిగా మిగిలిందండి. ఏంటి ఇమిటేట్ చేస్తున్నారా ఇద్దరు? సో ఓకే ఓకే, నేను చెప్పిన తర్వాత మాట్లాడండి, ఓకేనా? సో అది అంటే మినప్పప్పు అలాగే అన్నం అటుకులు మూడు కలిపి మనం గ్రైండ్ చేస్తాం కదా. సో ఆ పేస్ట్ అండి ఇది. అంటే అది మిగిలింది కొద్దిగా, అంటే ఇడ్లీ రవ్వ తక్కువ ఉంది, ఇది కొద్దిగా ఎక్కువ ఉంది క్వాంటిటీ అనిపించింది. సో అందుకని కొద్దిగా మిగిలింటే దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశానండి. సో దీంతో మనం స్నాక్స్ ని చేయబోతున్నాం. అదేంటి అనేది మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ చెప్పండి గమ్య. హాయ్ నమస్తే అక్కడ చూడండి. హాయ్ అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మా వీడియోస్ అక్కడ చూడు. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. అక్కడ చెప్పు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. అల్లి రెసిపీలోకి వెళ్ళిపోదాం. బాయ్. మిగిలిపోయిన ఈ పిండి నాకు ఇక్కడ ఒక కప్పు నిండుగా వచ్చిందండి. ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్య పిండి వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ పలుచగా అయినట్లయితే ఇంకొద్దిగా బియ్య పిండిని వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి, లేదా శనగపిండిని కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అవి 2 వేయట్లేదు, ఓన్లీ బియ్య పిండి మాత్రమే వేసాను. సో నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిందండి. ఇప్పుడు జస్ట్ ఉండలుగా చిన్న ఉండలుగా ఇలా ఆయిల్లో వేసేసుకుంటాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఇలా చిన్న ముద్దలుగా వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి. అలాగే ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని నిదానంగా మరొక సైడు టర్న్ చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. మంచి స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మా పిల్లలకి ఇస్తానండి. టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చూసి చెప్తారు. గవ్య ఎలా ఉంది? గమ్య ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? కొత్తగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో అందుకని ఎలా ఉంది చెప్పండి ఇద్దరు. సూపర్ ఉందా? రియలీ? ఓకే డన్. గవ్య ఎప్పుడు ఏమి ఇచ్చినా కూడా అన్నీ బాగుంది అని కమెంట్ చేస్తుంది. అండ్ గమ్య మాత్రం కొంచెం కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఏదో ఒకటి వంక పెడుతూ ఉంటావు కదా. చెప్పు ఎలా ఉంది? ఏమైంది? గమ్య చూడండి, ఇద్దరికి 4 5 పీసెస్ అయితే ఇచ్చాను ఇద్దరికి. బట్ గవ్య అయితే లాగేసుకుంది గమ్య దగ్గర నుంచి. సో అందుకని గమ్య డల్ అయింది. గమ్య నీకు మళ్ళీ ఇంకొకసారి వేసిస్తాను ఆయిల్లోకి. అవి తినండి, ఆయిల్లో వేగుతున్నాయి కదా, ఇస్తాను. ఓకేనా? అవి తినండి, ఇస్తాను ఇంకా కొంచెం. ఓకే తిను గమ్య, తిను. నువ్వు గుడ్ గర్ల్ కదా, తిను, ఇస్తాను, తిను, ఆగు. ఓకే బాయ్ చెప్పండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.
బాయ్ బాయ్. ఇప్పుడు ప్రశాంతంగా టీ తాగి మా గమ్య కసునొక్కుతోంది. గమ్య కసునొక్కేవా? అక్కడ లోపలికి తీసుకెళ్ళకు, బయట ప్రశాంతంగా టీ తాగేసి నెక్స్ట్ నైట్ డిన్నర్కి మష్రూమ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో ఓకే, ఎంజాయ్. సో మా గవ్యకైతే తెగ నచ్చేసాయండి, బాగానే తింటా ఉంది. గవ్య బాగున్నాయి, టేస్ట్ నిజంగా బాగున్నాయా? నావి కూడా నువ్వే తినేసావు. సో నేను తెచ్చుకున్నా కూడా తనే లాగేసుకుంది. ఏం చేస్తున్నావు గమ్య ఇద్దరు ఇక్కడ? ఇందాకనే కసు నూకింది, తర్వాత అది యాక్చువల్గా అది కొత్తది చాట. సో దాంట్లోకి సోప్ వేసి బ్రష్ చేసి తిక్కుతా ఉంది చూడండి. ఓ మై గాడ్. బట్టలన్నా వాష్ చేయి గమ్య. ఓకే ఓకే. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి మష్రూమ్ బిర్యానీ ఆర్ మష్రూమ్ పులావ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? సో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా ఏదో ఒకటి చేసేస్తుంటానండి. ఇక్కడ నేను స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను, కోకోనట్ ఆయిల్. ఇలా ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, అలాగే పొడుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న 1 టమోటో, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే స్పైసెస్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ 1 మష్రూమ్ ప్యాకెట్ తీసుకొని పైన లేయర్ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ మష్రూమ్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న 1 గ్లాస్ సోనా మసూర రైస్ ఇందులో వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. అంటే నేను ఇక్కడ మనకి మష్రూమ్లో నుంచి వాటర్ కూడా రిలీజ్ అయింది కదా, సో అందుకని ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని పైన మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు మొలకల సలాడ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇంట్లో కొద్దిగా మొలకలు ఉంటే సలాడ్ని చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు దాకా పెసర్ల మొలకలు వేసుకుంటున్నాను. ఇవి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని తర్వాత ఈ వెజిటేబుల్స్ని అయితే వేసుకుంటున్నానండి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో అలాగే మొలకల్లో పచ్చివాసన అనేది వెళ్ళిపోతే చాలండి, మరి ఓవర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా గార్నిష్ కోసం నేను ఇక్కడ వేయించిన పల్లీలు అలాగే దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే రియల్లీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఇక్కడ మనకి 2 విజిల్స్ తర్వాత మష్రూమ్ పులావ్, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చాలా చాలా బాగుంది కదా, చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మేము నైట్ డిన్నర్కి ఎక్కువగా రాగి ముద్ద అలాగే జొన్న రొట్టెనైతే ప్రిపేర్ చేసుకుంటాం. బట్ ఈరోజు ఏంటంటే బోర్ కొట్టేసిందండి రోజు చేసి. సో అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా మష్రూమ్ ఉంటే ఇలా పులావ్ని అయితే చేసేసాను. ఎస్పెషలీ మా ఆయనకి రైస్ అంటే నైట్కి నచ్చదు, బట్ ఈ పూటకి అడ్జస్ట్ అవ్వమని చెప్పేశాను. అండ్ మేము డిన్నర్ కూడా 7-7:30కి అయితే తినేస్తామండి. ఇప్పుడు 6 అయింది టైము. ఫస్ట్ డిన్నర్ని అయితే ప్రిపేర్ చేసేసి తర్వాత నేను ఇక్కడ 6 o'clockకి పూజనైతే చేస్తున్నాను. ఇలా దేవుడు ఫోటోలు అలాగే పూజ సామాన్లు ఇవన్నీ నేను ఫ్రైడే అయితే కడగనండి, జస్ట్ దీపం వెలిగిస్తాను ఫ్రైడే. సాటర్డేనే ఇవంతా మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఇలా పూజ చేస్తానండి. సో ఎప్పుడు మేము ఇలానే చేస్తాం.
సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. అలాగే నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.